రైట్, ఇక కుర్చీ కుస్తీ ఈ రోజు టాపిక్ ఇదే. మనం డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు తాడూరు శ్రీనివాస్ గారు అండ్ కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ గారు స్టూడియోలో ఉన్నారు. అలాగే జూమ్లో జాయిన్ అవుతున్నారు దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు బీఆర్ఎస్ నాయకులు అండ్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పల్ లక్ష్మణ్ గారు. నమస్కారం అండి అందరికీ. సో ముందుగా చరణ్ కౌశిక్ గారు, ఏంటి ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఎందుకు డిలే అవుతోంది? కావాలనే కొందరికి మంత్రి పదవులు రావట్లేదని చెప్పేసి తమకు అనుకూలంగా లేని వాళ్లకు మంత్రి పదవులు వెళ్తున్నాయనేటువంటి రకరకాల అపోహలు, రకరకాల విమర్శలతో కాలయాపన చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి మాట. మేడం, ఇక్కడ బీజేపీ సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షుడే లేరు. ఎలక్షన్లు అయిపోయి 1.5 years అయింది. వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే అదే కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ చాలా మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీ గారు రాష్ట్ర అధ్యక్షుడు, అదే బీఆర్ఎల్ నేతగా ఉండి కూడా అసెంబ్లీకి రాని పరిస్థితి. అదే మేడం, అదే చెప్తున్నా. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఎక్కడ స్థానాలు ఖాళీ లేవు. అంటే మంత్రి పదవులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఏర్పడి 16 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండటానికి రీజన్ ఏంటి? దీనివల్ల ప్రజా పాలనలో స్తంభించిపోవట్లేదా? కొన్ని శాఖలు మంత్రి పదవులు లేకపోవడం వల్ల, మంత్రులు లేకపోవడం వల్ల. మేడం, ఇక్కడ సంఖ్యాపరంగా మాత్రమే తక్కువ ఉన్నది. ఆ శాఖలను కూడా నిర్వహిస్తూనే ఉన్నారు మంత్రులంతా కూడా. 12 మంది తర్వాత ఇప్పటివరకు క్యాబినెట్ విస్తరణ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. మేము యాజ్ పర్ అంటే రాజ్యాంగంలో ఉన్నట్టు కాన్స్టిట్యూషన్ 15% ఇవ్వాలి కాబట్టి మీరు 17 అని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ 12 మంది ఉన్నారు. 12 మందిలో కూడా అన్ని శాఖలన్నీ కూడా ఏ మంత్రి ఆ మంత్రికి పర్యవేక్షిస్తున్నాడు. అనవసరంగా ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది, భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టాన నిర్ణయం ప్రకారం నడుచుకుంటానికి సిద్ధంగా ఉంది. అదే కాకుండా సోషల్ జస్టిస్ జరిగే విధంగా, అదే కాకుండా మొన్నటి కులగన్న కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, రకరకాల బిల్లులు తెస్తామని కూడా అనవసరం గందరగోళం క్రియేట్ కావద్దని చెప్పి ప్రభుత్వం భావించి ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఖచ్చితంగా దాని విషయంలో కూడా త్వరలో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన చట్టాలన్నీ కూడా పకడ్బందీగా చేసినాం కాబట్టి, అదే కాకుండా మొన్నటి భూభారతి కావచ్చు, అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ కావచ్చు, అన్నీ చేసుకుంటూ పోతా ఉన్నాం కాబట్టి మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ రావద్దని చెప్పి ప్రభుత్వం భావించింది. అదేగా కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం లేకుండా మంత్రివర్గంలో కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే మంత్రివర్గ అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆ 2 జిల్లాలు, అదేవిధంగా హైదరాబాద్ రంగారెడ్డి సంబంధించి కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ సంబంధించి ఎవరు ఎమ్మెల్యే ఇక్కడ గెలవని పరిస్థితి. కంటోన్మెంట్ సంబంధించి గణేష్ గారు ఒక్కరే గెలిచారు. రంగారెడ్డి జిల్లా సంబంధించి మల్లెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా పరిగి, తాండూరులో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి త్వరలోనే కాంగ్రెస్ వాళ్ళ జిల్లాలకు సంబంధించినటువంటి నేతలకే మంత్రి పదవి ఇస్తే వాళ్లకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే త్వరగా పరిష్కారం ఆలోచన కదా. మీరు ఏంటంటే రంగారెడ్డి జిల్లాకు ఆల్రెడీ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చారు, కౌన్సిల్లో చీఫ్ విప్ పదవి ఇచ్చారు. అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండే విధంగా అందరికీ అవకాశాలు ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, అన్ని జిల్లాలకు సమాన అవకాశం ఇచ్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాకపోతే కొంత ఈక్వేషన్స్ సెట్ కాకపోవడం మూలంగా, అదే కాకుండా సోషల్ జస్టిస్ ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా బీసీలకు మంత్రివర్గంలో అత్యధిక స్థానాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి చాలా పదవులు ఖాళీ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ నెల చివరి వరకు క్యాబినెట్ కావచ్చు, చీఫ్ విప్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కావచ్చు, కౌన్సిల్లో అధికార పక్ష నేత ఖాళీ ఉంది, అది విప్పులు కూడా ఖాళీ ఉన్నాయి. కాబట్టి నామినేటెడ్ చైర్మన్లు కూడా చాలా ఖాళీ ఉన్నాయి. కాబట్టి అవన్నీ నింపిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉంది. ఖచ్చితంగా తినబోతు రుచి ఎందుకు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఊకే ఏదో ఒకటి మాట్లాడగలరు. వాళ్ళకి మాట్లాడతాను సబ్జెక్ట్ లేక ఎంతసేపు మంత్రివర్గం కాంగ్రెస్ ప్రభుత్వంలో లుకలుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం లుకలు లేవు. ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి రాని వాళ్ళు లుకలుకలు లేవా? ఎక్కడ ఉంటాయి మేడం? ఎందుకు ఉంటాయి? కాంగ్రెస్ లుకలు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే కదండి మాకు కావాలని అడిగితే కూడా లుకలుకులు ఉన్నట్టునా? గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరికి స్వేచ్ఛ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో డెమోక్రటిక్ వేళ ముందు పోయే క్రమంలో మా జిల్లాకు అవకాశం ఏంటి, మాకు అవకాశం ఏంటి, లేకపోతే మా జిల్లాలో ఒక కుటుంబం ఇద్దరికి ఇస్తే తప్పేందని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అడిగితే కూడా దాన్ని లుకలుకులు అంటే ఎట్లా? అది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది సర్వసాధారణం. ఖచ్చితంగా ఎవరికైనా స్వేచ్ఛ ఉండాలని కాంగ్రేస్ ప్రభుత్వం కోరుకుంటుంది. దానిలో భాగంగా మా జిల్లాకు మంత్రులు ఇవ్వండి, మాకు అవకాశం ఏంటి, మా సామాజిక వర్గాలకు మంత్రులు ఇవ్వండి సీఎం రేవంత్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారా? లేదు మేడం, ఇక్కడ ఏంటంటే మనము ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఎందుకంటే మేము నీళ్లు, నిధులు, నియామకాలు, అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకొని మనం ఇన్ని సంవత్సరాల కాలం కాంగ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళకు భావం ప్రకటన స్వేచ్ఛ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి ఇంటర్నల్ గా చెప్పండి, ఎక్స్టర్నల్ గా చెప్పి అనవసరంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సావధానంగా ఆ సందర్భానుసారంగా మాట్లాడిన సన్నివేశమే తప్ప అనవసరంగా దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నాయి. మొదటిసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2 మాత్రమే మంత్రివర్గంలో ఉన్నారు అన్నాడు. మహమూద్ అలీ గారు, కేసీఆర్ గారు తప్ప ఎవరున్నారు? మరి
చాలా రోజుల పాటు మంత్రివర్గం లేదు. అదే కాకుండా వాళ్ళ మంత్రివర్గంలో మంత్రులు సంతకాలు పెట్టి వెళ్ళిపోవడం తప్ప అసలు కేబినెట్ నిర్ణయాలు కానీ ఇన్ని గంటల పాటు చర్చ ఏనాడు జరిగిన సందర్భం లేదు. నీవు నేర్పిన విద్య నీరజాక్ష వాళ్ళ దాంట్లో స్వేచ్ఛ ఎక్కడ ఉంది? మన స్వేచ్ఛ లేదు వాళ్ళ దాంట్లో అసలు ఏనాడు కూడా. అదేవిధంగా సిఎల్పి లాగా సమావేశం జరిగిన సందర్భం లేదు. బాలరాజ్ గారు, మీరు నడిచినటువంటి బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది. మీరు విమర్శించేటువంటి నైతిక హక్కు